డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమ విషయం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమ విషయం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె. బుల్లెట్ క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేక ఓ కష్టపడి చేయబాక ఎలా ఉన్నా పర్లేదు, తినేది నేను కాదు ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్ కి బాగుంటది. పెట్టు 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 కుమ్ము. సార్ చాయ్ నా బెసాలే. ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా? రుబాబు చేస్తావేటి? నువ్వే బే ఏంటి छोटी बात के लिए मारा मैंने को मैं बोलूं ना छोटो फटाफट चला तो बैठो भाई अभी రేయ్ గట్టిగా అరిస్తే ప్యాంట్ తడిసిపోద్ది. ఎందుకు రాని मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना. बोला रे పోజు కొడతాడు రాడు. बने के भाई రవి ఎవరన్నా ఒక్కొక్క వాళ్ళ చెప్పు. రవి గాడి రాక్ సాలే గాడి రాక్. రవి గాడి రాక్. తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రారా రే రా రా రా. గడు గడు రారా రే రావరా దా దా దా. धोनी मार चक्का.
साला ये तो मार डालेगा। मैं नहीं लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना, आगे मत बढ़ना। मैं मार दूंगा इसको। संपेस्ताను नहीं, ముందుకొస్తే పొడి చేస్తాను नहीं। రావతో పొడు. मैं मजाक नहीं कर रहा हूँ। ముందుకొస్తే పొడి చేస్తాను नहीं। నీకే చెప్పేది। నేను చెప్తున్నాను పొడు వాడిని. आगे मत बढ़ना, రావతో పొడు. పొడు. రావతో అరే నీ ఎప్పుడు పొడు. నిజంగానే పొడి చేస్తా। నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను. నీకేమైనా పిచ్చా? కనీసం ఒక్కడిని చంపానన్నా చుట్టూరా నీకు. వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకొని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేని వాడివి ఎలాగైనా బతుకుతావు? కానీ మేము ఇక్కడే బతకరా? మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా? ఏం తెలుసు? కష్టాలా ఏంటన్నా? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసి నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. నేను చెప్తాను. ఐసీయూలో ఉన్నాడు ఇంకా. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఎలా ఉంది సార్? మేజర్గా ప్రాబ్లం ఏం లేదు సార్. రికవర్ అవడానికి 1 వీక్ ఆర్ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో
అవుట్ ఆఫ్ డేంజర్ రా.